జై శ్రీరామ్. నెల్లారి సోదరులు, మన రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారము ప్రతి 15,000 మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉండాలి. అదే విదేశాల్లో అయితే 5,000 మందికి ఒక వైద్యుడు. అయితే మన దేశ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, వాతావరణం దృష్ట్యా కూడా మనం శారీరకంగా సహజంగానే బలంగా ఉంటాం కాబట్టి 15,000 మందికి ఒక వైద్యుడు సరిపోతుంది అనుకోవచ్చు. అయితే ఇదే కాకుండా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారము చాలా ఎక్కువ సదుపాయాలు ఉండాలి. అందులో ముఖ్యంగా ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉండాలి, డెంటిస్ట్ ఉండాలి, ఆప్థమాలజిస్ట్ ఉండాలి, ఫిజియోథెరపిస్ట్ ఉండాలి, గైనకాలజిస్ట్ ఉండాలి, జనరల్ సర్జన్ ఉండాలి, 2 మెడికల్ ఆఫీసర్స్ ఉండాలి. ఇంతే కాకుండా ఈసీజీ ఉండాలి, ల్యాబ్ ఉండాలి, అల్ట్రాసౌండ్ స్కాన్ ఉండాలి, ఆపరేషన్ థియేటర్ ఉండాలి, మార్చరీ ఉండాలి, ఫిజియోథెరపిస్ట్ రూమ్ ఉండాలి, లేబర్ రూమ్ ఉండాలి. అయితే ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినట్టయితే, ఏ ఉద్దేశంతో అయితే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతున్నారో ఆ ఉద్దేశం నెరవేరుతుంది. అయితే ఆ విధమైన సదుపాయాలు అయితే ప్రభుత్వాలు కూడా కల్పించట్లేదు. దానికి కారణం ఏమన్నది మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా, ఏదైనా ఒక పేద కుటుంబంలో వ్యక్తికి ఒక అనారోగ్యం వచ్చినట్లయితే ఆయన ఏ విధమైన సహాయం, ఆరోగ్యశ్రీ కానీ, సీఎం సహాయ నిధి కానీ, పిఎం సహాయం అందినప్పటికీ కూడా సుదూర ప్రాంతంలో ఉన్న పట్టణంలోకి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంటే, ఈ వైద్యం ఖర్చుల్లో కొంత వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆ వైద్యానికి సంబంధించిన సహాయం అందట్లేదు. కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా ఈ సదుపాయాలను కల్పిస్తే ప్రజలకి మరింత మేలు చేకూరే అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్.